వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. శబరిమల సన్నిధానంలో మన గౌరవ రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు. గోదావరిఖని పోలీస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. జనగామ జిల్లాలో దొంగ బాబాల హల్చల్. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్. అకాల వర్షంతో సర్వం కోల్పోయిన వైఎస్ఆర్ కడప జిల్లా రైతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఐపీఎస్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ జన్మదినం సందర్భంగా కాశీబుగ్గలో 19వ డివిజన్లో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. మానసిక వికలాంగుల మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ లో అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరిగాయి. ఇందులో మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది. దివ్యాంగుడు సయ్యద్ అసఫ్ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సయ్యద్ అసఫ్ ఏవి రంగనాథ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. హైడ్రా అనే సంస్థ మా వరంగల్ ట్రై సిటీకి కూడా రావాలని అసద్ రంగనాథన్ కోరారు. సందర్భంగా మీడియా ద్వారా మేము ఈ మా యొక్క డిమాండ్ని, మా యొక్క పరిస్థితిని, మా యొక్క విన్నపాన్ని మా ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి ద్వారా చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే తెలంగాణ వరంగల్ యూనిట్ ఆఫీస్ మీద దాడికి యత్నించిన వర్ధనపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అనుచరులు. గత వారం రోజులుగా వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, అతని కుమారుడు చేస్తున్న అక్రమాలపై వరుస కథనాలు ప్రచురిస్తున్న నమస్తే తెలంగాణ కార్యాలయంపైకి దాడికి యత్నించిన కాంగ్రెస్ అల్లరి ముఖాలను అడ్డుకున్న పోలీసులు. కాకినాడ రూరల్ వాకలపూడి గ్రామంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన రచ్చబండ కార్యక్రమంలో చంద్రబాబు మద్యం రేట్లు పెంచి కల్తీ మద్యం సరఫరా చేస్తున్నారని, మద్యం రేట్లు తగ్గించాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబుని కోరిన పేద మద్యం ప్రియుడు. విజనరీ ఉన్నా అంటే విజనరీ అంటే ముందు చూపు కలవాడని అర్థం. ఇది వేరే రహస్యమైన మాట ఏం కాదు. విజనరీ నాయకుడు అంటే అది. మరి ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ 14 మెడికల్ కాలేజీలు వాకలపూడి గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా రచ్చబండ అనే కార్యక్రమం జరిగింది. ఈ రచ్చబండ కార్యక్రమంలో ఇక్కడ ఈ వాకలపూడిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ వాకలపూడిలో ఉన్నటువంటి అన్ని కమిటీలను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ మరియు కాకినాడ రూరల్ పార్టీ కోఆర్డినేటర్ గారు కన్నబాబు గారు ఇచ్చారు.
ఇంకా ఒక అడుగు ముందుకేసి ఎవడైనా మంచి వైద్యం ఇస్తానంటారు కానీ ఈయన మంచి మద్యం ఇస్తానన్నాడు. 99 రూపాయలకి క్వార్టర్ బాటిల్ అన్నాడు. నాణ్యమైన మద్యం అంటే అక్కడ అద్దాల గదుల్లో అమ్మే పెద్ద పెద్ద బాటిల్స్ 99 రూపాయలకి వస్తాయని చాలా మంది మిత్రులు కూడా అనుకున్నారు. తీరా చూస్తే మన ఊర్లో ఆర్ఓ ప్లాంట్ లాగా వాళ్ళే ప్లాంట్లు పెట్టుకుని వాళ్ళే తయారు చేస్తున్నారు నకిలీ మద్యాన్ని, కల్తీ మద్యాన్ని. అదో మందు రేటు పెంచేసాడు, తగ్గించమని చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడికి ఉన్న గొప్పతనం ఏంటంటే 100కి 200 చేసినా కూడా ఆయన తగ్గించినట్టు ఆయన ఫీల్ అవుతాడు. ఆయన తగ్గించినట్టుగా ఆయన సొంత పత్రికలు, ఆయన ఛానల్స్ రాస్తూ ఉంటాయి. ఉత్తరాఖండ్లోని పవిత్ర కేదార్నాథ్ ఆలయం మూతపడింది. భాయిదూజ్ పండుగ సందర్భంగా ఇవాళ వేలాది మంది భక్తుల సమక్షంలో ఆలయ ద్వారాలను మూసివేశారు. దీంతో 6 నెలల తర్వాత ఆలయం తిరిగి తెరుచుకుంది. ఈ విరామ సమయంలో ఉకిమట్లోని ఓంకారేశ్వర్లో కేదారేశ్వరుడికి పూజలు చేయనున్నారు. ఈ మేరకు స్వామి పల్లకి తరలి వెళ్లింది. అలాగే చార్ధాంలోని గంగోత్రి నిన్న, యమునోత్రి ఇవాళ, బద్రీనాథ్ నవంబర్ 25న మూతపడనున్నాయి. ఆకాష్ హాస్పిటల్లో ప్రతి గురువారం అడ్వాన్స్డ్ లివర్ క్లినిక్ లో జరుపుతామని చెప్పిన వైద్యులు ఈ గురువారం వైద్యులు అందుబాటులో లేరు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్ ఆకాష్ హాస్పిటల్లో గురువారం అడ్వాన్స్డ్ క్లినిక్ వైద్యులు అందుబాటులో ఉంటారని చెప్పడం, అక్కడికి వెళ్లిన మీడియాకు విలువైన సమావేశం ఉంది. హాస్పిటల్లో గురువారం అడ్వాన్స్డ్ క్లినిక్ వైద్యులు అందుబాటులో ఉంటారని చెప్పడం, అక్కడికి వెళ్లిన మీడియాకు విలువైన సమాచారం ఉందని వెల్లడించారని చెప్పడం జరిగింది. మెడికల్ క్యాంప్ ఉంది కదా. పెన్షన్ ఇప్పించమని కాళ్ల మీద వేడుకున్నా కనికరించని ఎమ్మెల్యే తనకు మాటలు రావు, చెవులు వినపడవని పెన్షన్ కోసం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డ దివ్యాంగురాలు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం రాయకుంట గ్రామంలో పర్యటించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కోరం కనకయ్య 2 ఏళ్ల నుండి పెన్షన్ కోసం తిరుగుతున్నా ఇస్తలేరని, పెన్షన్ కోసం ఎమ్మెల్యే కోరం కనకయ్య కాళ్లపై పడి వేడుకున్న మంజుల తాను పుట్టుకతోనే మూగ చెవుడు అని, 2 ఏళ్ల క్రితం భర్త గుండెపోటుతో చనిపోయాడని, పెన్షన్ ఇచ్చి ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేసిన మంజుల నేనే తినమ్మడి ఉంటాను నాకు ఎందుకని అందరూ పైలట్ల పెట్టిన చూడు. కాకినాడలో షాకింగ్ ఘటన. భారత్ పెట్రోలియం బంక్ లో పెట్రోల్ కి బదులుగా నీళ్లు నింపడంతో వాహనాలు రోడ్డుపైనే ఆగిపోయాయి. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన వాహనదారులు తీవ్ర ఆందోళన చేపట్టారు. 100 మీటర్స్ దూరంలో లెఫ్ట్ సైడ్ భారత్ పెట్రోలియం యతి రెస్టారెంట్ పక్కనే భారత్ పెట్రోలియం బంక్ లో నా రాయల్ ఎన్ఫీల్డ్ 350 దాంట్లో కొట్టించాను పెట్రోల్ మొత్తం 150 రూపీస్ పెట్రోల్ అంతా వాటర్ వచ్చింది. ప్రతిదీ ఎక్కడి నుంచి 1 కిలోమీటర్ కూడా వెళ్ళలేదు, 1/2 కిలోమీటర్ దూరం వెళ్ళేటప్పటికి బండి ఆగిపోయింది. ఏంటని చెక్ చేస్తే బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది, కార్పొరేటర్ మొత్తం పోయింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి యాజమాన్యాన్ని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పట్లేదు. మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకైతే సంబంధం లేదని అంటున్నారు. మరి మేనేజర్ ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని మేము ఇక్కడ మధ్యాహ్నం 3 o'clock నుంచి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మాకు సమాధానం లేదు. ఒక అతను వచ్చారు, మేనేజర్ వచ్చాడు. ఇదంతా పెద్ద సంస్థ, మీరు ఢిల్లీకి వెళ్ళి మీరు అక్కడ కంప్లైంట్ ఇచ్చుకోనని చెప్తున్నారు. మాకైతే సంబంధం లేదని చెప్తున్నారు. ఇలాంటి పెట్రోల్ వల్ల పబ్లిక్ చాలా మోసపోతుంది. ఇది సివిల్ సప్లైస్ వాళ్ళు ఎప్పుడైనా దాన్ని టెస్ట్ చేయాలి, ఎప్పుడు పబ్లిక్ కి మనం తెలిసేలా చేయాలి.
వరంగల్లోని నమస్తే తెలంగాణ పత్రికా కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడిని జర్నలిస్ట్ సంఘాల నేతలు జర్నలిస్టులు ముక్తకంఠంతో ఖండించారు. మీడియాపై దాడి చేయడాన్ని నిరసిస్తూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్తలు రాస్తున్నారని అధికార పార్టీ నేతలే మీడియా కార్యాలయంపై దాడులకు తెగబడితే శాంతి భద్రతలను ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు. పత్రికల్లో రాసిన వార్తలపై అభ్యంతరాలున్నప్పుడు చట్ట ప్రకారం ముందుకు వెళ్లాలి గాని ఇలా భౌతిక దాడులకు దిగడం సరికాదని హితవు పలికారు. వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు అనుచరులు నమస్తే కార్యాలయంపై దాడికి యత్నించడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం జర్నలిస్టులపై దాడులను అరికట్టేందుకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని అన్నారు. ఇప్పటికైనా జర్నలిస్టులపై దాడులు చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. పత్రికపై వరంగల్లో జరిగినటువంటి దాడి ఉందో దాన్ని ఎవరైతే పూనుకున్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. పత్రికలపై ఇలాంటి దాడులు కొనసాగితే పూర్తిగా మేము ఐక్యంగా అన్ని పత్రికలు అన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంఘాలతో కలిసి విలేకరులతో కలిసి పెన్ డౌన్ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించి ప్రభుత్వానికి మా సత్తా ఏంటో చాటి చెప్తామని చెప్తా ఉన్నాం. ఈ దాడులు ఇంతటితో ముగిస్తే అటు ఎవరైతే దాడులు చేసిరో వాళ్లకు కానీ లేదా దాడులు చేయాలనుకున్న వారికి కానీ భవిష్యత్తులో మా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. దాడులు ఆపకపోతే మా ఐక్యత ఏ విధంగా ఉంటుంది, మేము ప్రభుత్వాలపైన ఏ విధంగా తిరగబడతాము, దాడులు చేసిన వారికి ఏ విధంగా బుద్ధి చెప్తామనేది మా కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణలో నిరూపిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాకినాడ తునిలో అత్యాచార కేసు నిందితుడు నారాయణరావు మృతిపై తమకు అనుమానాలు ఉన్నాయని, అది సూసైడ్ కాదని అతడి కుమారుడు ఆందోళనకు దిగాడు. తన తండ్రిని కావాలనే ఇలా చేశారని పోలీసులు చెబుతున్న టైంపై అవమానం ఉందన్నాడు. చెరువులో పడిన వెంటనే ఎందుకు సమాచారం ఇవ్వలేదని ప్రశ్నించాడు. కాగా నిన్న రాత్రి జడ్జి ముందు హాజరుపరిచేందుకు తీసుకెళ్తుండగా నారాయణరావు చెరువులో పడిన సంగతి తెలిసిందే. ఎవరన్నా ఏమైనా చేశారా అనేది మాకు తెలియాలి సార్. పోలీస్ కస్టడీలో ఉండగా ఎవరైనా ఎలా ఎందుకు చేస్తారు? మీకు ఎవరి మీద అనుమానం? అదే నేను ఎవరి మీద అంటే పోలీసుల మీద అనుమానం చెప్పగలనా? నేను పోలీసులు చేశారని నేనేం చెప్పగలనా? అదే సార్, ఆయన చనిపోయాడు. మాకు 10:30 కల్లా వచ్చి నా దగ్గర సంతకాలు తీసుకున్నారు. 6 గంటలకు ముందు ఫోన్ చేశారు. నేను ఉదయం పెడతాను సార్ ఎందుకని నేను అన్నాను. అయినా సార్ వాళ్ళు వినకుండా నైట్ 10:30 ఆ టైంకి ఫోన్ చేసి ఇంటికి వచ్చేసేసి నేను పెడితే కానీ వెళ్ళమని చెప్పి కూర్చున్నారు. 4 వచ్చారు. ఏం చేస్తామండి, ఏమైనా పెట్టాం, సంతకం పెట్టాం. పెట్టిన తర్వాత కొన్ని మార్నింగ్ సిఐ గారు ఫోన్ చేశారు. 6-7 టైం కల్లా ఫోన్ చేసి ఇలాగా మీ నాన్నగారు ఇలాగా సూసైడ్ చేసుకున్నారట్టుగా అన్నారు. కానీ ఆ సూసైడ్ కాదు కదా, అది నైట్ 10:30కి. అదే అప్పుడు బాత్రూమ్ తీసుకొచ్చిన అతను బాత్రూమ్కి వెళ్ళి దూకిసారు అన్నప్పుడు మరి అప్పుడే మాకు ఇంటిమేట్ చేయాలి కదా అనేది. అదే మరి అక్కడి నుంచి తీసుకెళ్ళింది రూరల్ స్టేషన్లో ఉన్నారు ఆయన. రూరల్ స్టేషన్ నుంచి ఇక్కడ టౌన్ స్టేషన్ తీసుకొచ్చారు. అక్కడ హైవే మీద విజువల్స్ ఉంటాయి, సీసీ కెమెరా విజువల్స్ ఉంటాయి. ఇక్కడ టౌన్ లోకి వెళ్ళేటప్పుడు ప్రతిదీ టౌన్ లోకి వెళ్ళినప్పుడు సూసైడ్ కాదు సార్, ఇది సూసైడ్ కాదు. టౌన్ లోకి తీసుకెళ్లారు. టౌన్ లో తీసుకెళ్ళినప్పుడు అక్కడ కూడా కెమెరాస్ ఉంటాయి. ప్రతి దగ్గర ఆయన స్టేషన్ వరకు కూడా కెమెరాస్ ఉంటాయి. స్టేషన్ దగ్గర కూడా కెమెరా ఉంటది. అవన్నీ విజువల్స్. అదే సార్, అదే తెలియాలి కదా మాకు ఏం జరిగిందని. అదే దర్యాప్తు ఆల్ చేయాలి సార్. దర్యాప్తు ఆల్ చేయాలి సార్. ఇప్పుడు పోలీసులు ప్రమేయంతో చేశారా లేదంటే ఎవరైనా వాళ్ళకైనా కష్టం చేశారా? ఎవరన్నా ఉంటేనే కదా ఏం చేస్తారు. అది ఏం చేశారని మాకు తెలియాలి సార్. ఇప్పుడు ఆయన చనిపోయిన విధానం చూస్తే మాకు బాగాలేదండి. అది అనుమానాస్పదంగా ఉంది. అనుమానాస్పదంగా ఉంది సార్ చనిపోయిన విధానం. మాకు అది ఎలాగన్నా సరే అది సీసీ ఫుటేజ్ విజువల్స్ తీసి మాకు అది బయటగా పెట్టాలని చూస్తాం సార్. నిజం తెలియదు సార్ మాకు.
ఇంకా ఎవరైనా రావాలా ప్రెస్ మీట్ వాళ్ళు? రండి రండి, తీసుకోండి. కనిపించింది మీకు కదా, తీసుకోండి. ఎవరికైనా దేనిదైనా బయట పెట్టారా మీరు? అందరినీ చేయాలి సర్కిల్ అంతే కదా. ఇది ప్రూఫ్ కూడా ఇంకా లేదు. ప్రూఫ్ లేకుండా ఎలా చేస్తారు మీరు? ఆ చేసిన తప్పుకి మీరు శిక్ష ఇచ్చారు. అది తప్పని మేము అన్నాం. మేమే రాలేదు ఇంకా స్టేషన్ కి. అతను తప్పు చేశాడని మేము నమ్మే కదా రాలేదు. అలాంటప్పుడు ఎంత సోషల్ మీడియాలో పెట్టినప్పుడు ఆయన ఎస్ఐ కూడా చెప్పాడు తీయమని, కానీ ఏ పోస్ట్ కూడా తీయలేదు ఇప్పటికి. ఇప్పుడు ఎక్కడండి ఎన్ని డబ్బులు ఎన్ని కోట్లు వస్తాయో సోషల్ మీడియాలో తీసుకోండి. తీసుకొని కోట్లు కోట్లు ఆస్తి సంపాదించి ఇల్లు కట్టండి. ఎవరి కోసం ఎవరు బాగోతే ఎవరికి తెలియదని ఇవన్నీ ఎవరైతే ఏంటి ఎవరైతే ఏంటి ఏ పర్సన్ రాకూడదా అతను చూడడానికి? ఏ పర్సన్ రాకూడదా అతను చూడడానికి? అది చెప్పండి నాకు. మా దగ్గరికి 10:37 టైంకి వచ్చారండి కానిస్టేబుల్ గారు. వాళ్ళు ఎలా అంటే మా దగ్గర లెటర్ ఎలా పెట్టించుకున్నారంటే, ఆ మనిషిని మేము కోర్టుకు ప్రొడ్యూస్ చేయాలంటే ఫ్యామిలీ మెంబర్లు ఎవరో ఒకరు సంతకం పెట్టాలని చెప్తే మా వారు పెట్టారు. నేనేం చెప్పానంటే వాళ్ళ మిస్సెస్ తో పెట్టించండి, మేము వేరేగా కాపురం చేసుకుందాం, మాట ఎందుకు పెట్టేస్తారని చెప్పాం. 10:37కి మేము సంతకం 10:30కు సంతకం పెట్టాము. సిఎస్ఆర్ మార్నింగ్ ఫోన్ చేసి 10 గంటల నుంచి 10:30 లోపు మనిషి చచ్చిపోయాడని చెప్పారు. బాడీ ఇంకా దొరకలేదు, చనిపోయాడు. మరి చచ్చిపోయాడని చెప్పి సంతకం పెట్టించుకోవాలి, కానీ కోర్టులో పెడతామని ఎందుకు పెట్టించుకోవాలి సార్ సంతకం? మాకు ఆయనతో సంబంధం లేదండి. మేము అతను వదిలేసాం. మేము కొట్టేటప్పుడు కూడా మేము పట్టించుకోలేదు. ఎవరి ఆడపిల్లైనా నా ఆడపిల్లైనా ఎవరైనా ఒకటే. మాతో సంతకం కోర్టులో ప్రొడ్యూస్ చేయడానికని ఎందుకు పెట్టించుకున్నారు? చచ్చిపోయాడు కదా, చచ్చిపోయాడని ఎందుకు చెప్పలేదు సార్? మాకు అది కావాలి. మాతోనే సార్ 10:30 10:37 టైంలో సార్, నైట్ సార్. మేము మార్నింగ్ కూడా పెడతామని చెప్పాం. మాకు ఆ మనిషితో అయితే సంబంధం లేదు. నా కూతురైనా ఎవరైనా ఒకటే. ఒక నిమిషం ఉండు సార్, నేను కోడను సార్. నా పేరు నాగలక్ష్మి సార్. నాకేంటంటే ఆ మనిషితో మాకు సంబంధం లేదు. సంబంధం అయితే లేదు. నా కూతురు అంతా వాళ్ళు వచ్చి మా ఆయనమే చేసినప్పుడు కూడా నేను ఒకటే చెప్పాను, మీకు ఏం జరిగిందో అన్యాయం మాకు తెలియదు. మీకు ఎవరి మనిషి కావాలా, మనిషి వచ్చే వరకు ఆగండి అని చెప్పి మా మామగారు వచ్చారు. మా మామగారు మా కళ్ళ ముందు కాళ్ళతో తన్నినా సరే మేము పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా మాజీ అధ్యక్షులు బాబురావుకు వివరణ ఇవ్వాలని నోటీస్ ఇవ్వడం బాధాకరమని కాంగ్రెస్ నేత మాజీ మంత్రి మూలంటి మారెప్ప ఆవేదన వ్యక్తం చేశారు. తన ఛాంబర్లో విలేకరులతో మాజీ మంత్రి మూలంటి మారెప్ప మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో ఈ మధ్యకాలం ఏదో సాకుతో కాంగ్రెస్ పార్టీ నుంచి తొలగిపోయిన వారంతా బీజేపీలో చేరడం చూస్తే, కొందరు ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు పంపడం, వారు బీజేపీలో చేరడం చూస్తే కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం, బీజేపీ పార్టీని బలపరచడం వంటి సందర్భాలు కనిపిస్తున్నాయని మారెప్ప తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో మాలలను మాదిగలతో పాటు అన్ని కులాల వారికి సముచిత న్యాయం కలిగించాలని, కాంగ్రెస్ పార్టీ బలపడేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు తీసుకోవాలని మారెప్ప కోరారు. కోచి బాబురావు కర్నూలు డీసీసీ ప్రెసిడెంట్గా కర్నూలు జిల్లాకు 10 నెలలు సమర్థవంతంగా సామాజిక స్పృహతో అన్ని కులాలకు సముచిత న్యాయం కలిగిస్తూ ప్రతి జిల్లాలో ఉన్నటువంటి 14 నియోజకవర్గాల్లో మంచి వారిని, వర్తీ క్యాండిడేట్ని, ముస్లిమ్స్, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, రెడ్డిసు అన్ని కులాలకు తక్కువగా ఉన్న మహిళలకు సముచిత స్థానం అన్ని కోణాల్లోన అన్ని యొక్క సేవదళైతేనేమి, మహిళలైతేనేమి అన్ని కులము మతము లేకుండా కులమత ప్రసక్తి లేని లౌకిక రాజ్యాంగ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగ రీతిగా 140 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఆదేశాలను ఆధారంగా పెట్టుకొని ఆయన శైలేంద్రనాథ్ పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఆయన నియమించాడు. ఆయన అంత ఫ్రెండ్లీగా ఉండేవాడు, ఫ్రాడ్ చేయలేదు. ఆయనే సొంత ఖర్చు పెట్టేవాడు. ఆడ దాదాపు 2 లక్షలు రెంట్లు వస్తాయి. ఆ రెంట్లు తినేదానికి ఆధిపత్యం కోసం ఆయన ఏదో అబండాలు వేసి పేపర్ స్టేట్మెంట్ ఇది కొంత వర్గాలుగా తయారై అన్ని 10 నెలలకే తొలగించారు. తర్వాత ఆయన మనస్తాపానికి గురై కొంచెం వస్తున్నాడు. శర్మలం వచ్చినప్పుడు వస్తున్నాడు, మస్తానం వాళ్ళు వచ్చినప్పుడు వస్తున్నాడు. గణేష్ యాదవ్ అనే ఆయన మహారాష్ట్ర అతను మొన్న వచ్చినప్పుడు అతను వచ్చాడు.
శరమలం వచ్చినప్పుడు మొన్న ఉల్లిగడ్డల పరంగా పెద్ద మార్కెట్లో ఉన్నప్పుడు అప్పుడు వచ్చాడు. ఈజ్ మోస్ట్ ఒబిడెంట్గా డిసిప్లిన్ పర్సన్గా ఉన్నాడు. ఆయన యాజ్ నాట్ డన్ ఎనీ మిస్యూ, డబ్బు కానీ వాడుకోవడం కానీ ఓటు కానీ ఏం చేయలేదు. కాబట్టి తర్వాత మళ్ళీ మురళి అనే వచ్చాడు, ఆయన్ని వేశారు. ఆయన మీద అభియోగాలు చేసి ఆయన కాంగ్రెస్ పార్టీనే రిజిస్ట్రేషన్ చేసినారని చేసుకొని అమ్మడానికి బ్యాంక్ లోన్ తీసుకొని ఏదో చేయాలని ఆయన్ని గబ్బపట్టించి ఎస్సీలే కొంతమంది ఓర్వలేని వాళ్ళు అంటే ఆ పదవిని కొట్టాలని ఆయన్ని మీద కేసు బుక్ చేసి అది ఆయన తప్పిస్తే ఆయన బీజేపీలోకి వెళ్తారు. అదే మాదిరి చాలామంది కాంగ్రెస్ ఆలూరులోన ఒక నవీన్ అయిన అనామకుడికి సీట్ ఇచ్చింది అమ్మ. వాడికి డిపాజిట్ కూడా వాడు బీజేపీలో చేరాడు మొన్న మోడీ సంవత్సరంలో వరకల దగ్గర. ఇంకోడు రమేష్ అనేవాడు యాదవ్ ఆదోని ఎమ్మెల్యే టికెట్ పోటీ చేసి 10,000 వచ్చి వాడు కూడా బీజేపీలో చేస్తున్నాడు. మురళి చేరిపోయినాడు. ఇట్లా ఒకరు కార్యకర్తలు మొత్తం భారీ ఎత్తున బీజేపీలో చేరిపోతున్నారు. అంటే స్ట్రెంథనింగ్ చేసుకోవడానికి వాళ్ళు వాడుకుంటున్నారు. వీళ్ళందరినీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళేమో అవమానపరుస్తున్నారు. ఇప్పుడు ఈ మాదిగలకు ఉనికేరే మాదిగల మీదే టార్గెట్ పెట్టారు. మాదిగలు లేనే లేరు అని శర్మలకి అశ్వత్థామ అతక్కుంజర అనే అబద్ధంతో ఆమెకు నూరు పోసినారు. ఆమె మాదిగలోనూ లేరు అనే టైం అంది. ఒకప్పుడు వాళ్ళ అన్న నాకు మాదిగోళ్ళు ఓట్లే అవసరం లేదు, నాకు మాలోళ్ళే సారు, వాళ్ళే నాకు బంధువులు, వాళ్ళే నాకు ఓట్లు వేస్తారు, వాళ్ళే నిజంగా చెప్పాలంటే వాళ్ళు మాలోళ్ళకే బంధువులు. ఒకరికే భగవాన్ దాస్ అని మాదిగ అయినా చేసుకున్నాడు. ఎక్స్ఎమ్మెల్యే తమ్ముడు భగవాన్ దాస్ ఎక్స్ఎమ్మెల్యే 73-78లో. ఆయన రాయరత్నరావు తమ్ముడు ఆయన ఒకటి చేస్తున్నాడు, పర్వదాసు బిడ్డ మూడో బిడ్డని చేస్తున్నాడు. అంత తప్ప ఎక్కువ మాలోళ్ళకే వాళ్ళ బంధువులు. షర్మిలకి ఎవరు చెప్పినారో కానీ అమాయకురాల అమ్మాయి మాకు చెల్లెలు లాంటిది. ఆమె టికెట్ ఆమె వచ్చిందంటే బాగానే వాయిస్ వస్తుంది, సబ్జెక్టు కండిషన్ మాట్లాడుతుంది, తిరుగుతుంది. బాగా స్ట్రెంథనింగ్ అయ్యే మూమెంట్లో ఈ దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో కానీ ఆ నరసింహ యాదవ్ నంద్యాలకు అతను ప్రెసిడెంట్ ఇచ్చారు. ఆయన ఎంపీగా పోటీ చేయడం. నేను కూడా ఆత్మకూరులో ప్రచారం చేసి వచ్చిన ఓటుకి దాల్రే అని ముస్లింతో పోయినాం. కైకి ఓటాకరి ఎక్కడ పోతే తెలుగులోన ఒక మాజీ మంత్రిగా ఒక సోదరుడుగా పిల్లడు. ఆ పిల్లోడు నిజంగా చెప్పాలంటే ఆ పిల్లోడు అక్కడ ఆఫీసు ఏదైనా ఇంటో తీసుకొని పెట్టుకోలే. తర్వాత ఆ పిల్లోడు క్యాటర్ని కూడా వేసుకోండి. వ్యక్తిగతంగా మంచోడే. ఆయనకు గాడ్ ఫాదర్ ఎవరు? రఘువీరెడ్డి గారు, మాజీ పీసీసీ ప్రెసిడెంటు, సిడబ్ల్యూసీ మెంబరు. కొంచెం వీళ్ళు కాంగ్రెస్ దాటికి ఆధిపత్యం తట్టుకోలేక ఈ పార్టీ బతికలేదని నరసింహ యాదవ్, రాంపుల్లయ్య వాళ్ళిద్దరూ జంప్ జిలాని ఏదో పార్టీలోకి వెళ్ళిపోయినారు. ఇప్పుడు అరకూర మాది వాళ్ళు ఉండదంటే ఎవడు లేడు. ఇప్పుడు అది కూడా ఒక అనంతరత్నము, ఆయన సుధాకర్ బాబు, ఆయన బుచ్చిబాబు కూడా చచ్చిపోయా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని బతికించాల్సి పోయి రాజశేఖర రెడ్డి లక్ష్యము ధ్యేయం ఏమంటే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని ఆ లక్ష్యంతో ఉంటే ఈరోజు బాబురావు దీన్ని కాదక్కడ ఆయన సోలాపూరు మహారాష్ట్రలో ఆయన సొంత పనుల కోసం పోయినారు. ఆయన బతకడానికి ఏదో చేసుకుంటా. 12-10-20-25 లోపల నువ్వు సంజాసనీయాలని ఎవరు ఆయన లింగం శెట్టి అంట, క్రమశిక్షణ సంఘం చైర్మన్. క్రమశిక్షణ సంఘం చైర్మన్ అంటే ఆమె ఎవరు? మహిళ ఉంది, ఇష్టం వచ్చినట్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ శర్మలని. ఏమంటే విజయవాడలో ఉంటుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయుడు విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ సోషల్ మీడియాలో ఇబ్బంది పెడుతున్నాడని ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఈ విషయం తెలిసిన బజరంగ్ దళ్ విద్యార్థి పరిషత్ నాయకులు పాఠశాలలోకి వెళ్లి ఉపాధ్యాయునికి దేహశుద్ధి చేశారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.